ఇక పేదింటి అమ్మాయిలే వాడి టార్గెట్. లిఫ్ట్ ఇస్తాడు, ట్రాప్ చేస్తాడు, అత్యాచారం చేసి అనంతరం ఖతం చేస్తాడు. నరరూప రాక్షసుడికి ఏమాత్రం తీసిపోడు. పక్కా ప్రొఫెషనల్ కిల్లర్నే మించిపోయాడు ఆ రాక్షసుడు. యాదాద్రి జిల్లా హజీపూర్ అంతకుడి క్రైమ్ కహానీ కాకీలనే షాక్ కి గురిచేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 అమ్మాయిలను ట్రాప్ చేసి శవంలా మార్చేసిన ఉదంతం యాదాద్రి జిల్లాలో పెను సంచలనంగా మారింది. సిద్ధహస్తుడని గ్రామస్తులు అంటున్నారు. స్థానిక సర్పంచ్నండి. మా ఊర్లో జరిగిన సంఘటన అసలు చాలా విచిత్రమైనది. అసలు ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. ఒకవేళ అది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి, అసలు ఏంటి, న్యాయం ఏంది, చట్టాలు ఏంది, ప్రభుత్వం ఏంది, అసలు ఎవరి దృష్టికి వస్తలేదా ఇది? ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఈ ఆడపిల్ల జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారు? ఎవరి బాధ్యత ఇది? ఎవరు చేసిన నిర్లక్ష్యం ఇది? నిర్లక్ష్యానికి బాధ్యుడు ఎవరు వీటిని అంత అమలు చేస్తున్నది? ఒకటి చేస్తే దానిని నిలదీయాలి, దాన్ని ఎక్కడుంది ఏం కథ అని అడగాలి. కానీ వీళ్ళు నిర్లక్ష్యం వల్లనే వాడు ఇన్ని శవాలని బయటకు తీస్తున్నాము అంటే అసలు ఏందో మాకు చెప్పరాని విషయాలండి. ఏంటి, మా 2 పిల్లలు మిస్సింగ్ అయ్యారు. ఇప్పుడు మా పక్కన మైసడిపల్లి విలేజ్ ఉంది, దాంట్లో కూడా ఒక చిన్న 6వ తరగతి అమ్మాయి కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే మిస్ అయింది, తప్పిపోయింది. దాని గురించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు శ్రావణి అనే అమ్మాయి మా పీరియడ్ లో మేము సర్పంచ్ అయ్యాక వచ్చింది కాబట్టి మేము సీరియస్ గా తీసుకున్నాము. దాని వల్లనే ఇవన్నీ మిస్టరీ కేసులన్నీ బయటపడుతున్నాయి. ఇంత దారుణానికి ఒరిగట్టిన ఆ కామాంధుడిని, అసలు ఆ రాక్షసుని చట్టం ఏ రూపంలో శిక్షిస్తుందో గానీ ఉరి శిక్ష వేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళతోటి కాదనుకుంటే మా శవాన్ని మేము ఎట్లా వెతుక్కున్నామో ఇప్పుడు వాడిని కూడా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. విద్యార్థిని శ్రావణి హత్యోదాంతం నుంచి తేరుకోకముందే అదే బావి నుంచి మనీషా, కల్పనాల మృతదేహాలు బయటపడడంతో హజీపూర్ హడలెత్తిపోయింది. నెలన్నర కిందట అదృశ్యమైన అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మనీషా 4 ఏళ్ల క్రితం మిస్ అయిన కల్పనాల అస్థికలు బయటికి తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు పోలీసులు.